అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ స్పెషల్ రవ్వ లడ్డు అండి. రవ్వని డ్రైగా వేయించి చేస్తున్నాను, పౌడర్ చేసి. ముందుగా 1.5 గ్లాస్ రవ్వ తీసుకున్నాను. ఇది 1 గ్లాసు రవ్వ అండి. అదే సుజీ రవ్వ అంటారు, బొంబాయి రవ్వ అంటారు కదా. దీన్ని డ్రైగా వేయించుకోవాలి. స్టవ్ వెలిగించి మూకుడు పెట్టానండి, దానిలో రవ్వ వేసాను. 1 గ్లాస్ వేసి మళ్ళీ 1/2 గ్లాస్ వేస్తున్నానండి. దీన్ని నెయ్యి, నూనె కానీ ఏమీ అవసరం లేదండి, డ్రైగా వేయించుకోవాలి. ఇది సిమ్లో పెట్టేస్తే చక్కగా రవ్వ కూడా బాగా ఎగుతుంది. ఇవి లడ్డూలు కూడా తెల్లగానే ఉంటాయండి, దీనిలో కొబ్బరి అలాంటివి ఏం అవసరం లేదు. డ్రైగా వేయించాలి ఈ రవ్వని. ఇది స్పెషల్గా ఉంటుందండి, నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టు ఉంటుంది. రవ్వ ఫ్రై చేసిన తర్వాత చల్లార్చి మిక్సీ వేసుకోవాలి. ఇది ఒక 10 నిమిషాలు పడుతుందండి. రవ్వని దగ్గరే ఉండి ఇలా డ్రైగా వేయించుకోవాలి రవ్వ. ఇది చక్కగా ఇది లడ్డు కూడా చాలా బాగుంటుందండి, కరిగిపోయినట్టు ఉంటుంది. ఇది రవ్వ వేగిపోయిందండి. ఇప్పుడు దీన్ని చల్లార్చి మిక్సీ వేసుకోవాలి రవ్వని. మనం రవ్వ ఎంత అయితే తీసుకున్నామో చక్కెర కూడా అంతే తీసుకోవాలి. కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను మిక్సీ వేస్తున్నానండి రవ్వని. ఇది డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి, పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ చాలా బాగుంటుంది. మనం ఏదన్నా అప్పటికప్పుడు తినాలనిపిస్తే స్వీట్ ఇలా కూడా చేసుకోవచ్చు రవ్వతోటి. ఇది స్పెషల్గా రవ్వ అండి ఇది. ఇప్పుడు దీన్ని మిక్సీ వేసిన తర్వాత వేరే బౌల్లోకి తీసుకున్నాను. ఇలా కొంచెం మెత్తగానే వేసుకోవాలండి రవ్వని. ఈ మనం వేయించడం వల్ల మెత్తగా కూడా అవుతుంది మిక్సీలో. తర్వాత దీనికి చక్కెర, మనం రవ్వ ఎంత అయితే తీసుకున్నామో చక్కెర కూడా అంతే తీసుకుని మిక్సీ వేసుకోవాలండి. రెండు కూడాను మిక్సీ వేసిన తర్వాత ఇప్పుడు 1 గ్లాస్ వేసాను, 1/2 గ్లాస్ వేస్తున్నానండి. మనం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇదైతే సరిపోతుందండి, సరి. తర్వాత దీనిలో ఒక 3 ఇలాచీ వేసానండి. ఇది ఫ్లేవర్ బాగుంటుంది కదా స్వీట్కి. తర్వాత ఇవి కిస్మిస్, బాదం నెయ్యిలో ఫ్రై చేసుకుంటున్నానండి. కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకుని ఇప్పుడు ఈ నెయ్యితోటే ఈ లడ్డు చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్నానండి. తర్వాత ఈ చక్కెర పొడి ఉంది కదా, దీన్ని ఇప్పుడు గిన్నెలో వేసుకోవాలి. మనం రవ్వ మిక్సీ పట్టి ఉంచాం కదా, దానిలో చక్కెర పొడి కూడా వేసి మొత్తం కూడా కలుపుకోవాలండి. ఇది డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. పిల్లలకి ఏదైనా స్వీట్ కావాలంటే ఇలా త్వరగా కూడా అయిపోతుందండి, ఇంట్లో ఉన్న వాటితోటేను. ఇప్పుడు దీనిలో మనం నెయ్యి, అలాగే వేయించిన బాదం, కిస్మిస్ కూడా వేసి లడ్డు కట్టుకోవటమేనండి, లడ్డూలు చేసుకోవటమేను. ఇప్పుడు మొత్తం ఇలా గరిటతో ఒకసారి కలిపి మనం చేతితో చేసుకోవటమేనండి. ఒకవేళ సాలకపోతే ఇంకా కొంచెం నెయ్యి వేసుకోవచ్చు. మనం దీనిలో పాలు వాడటం లేదండి, ఓన్లీ నెయ్యేను. మనం చక్కెర పొడి వేసాం కాబట్టి ఆ స్వీటు ఇది ఉంటుంది కదా చెమ్మ, దాంతో ఈ నెయ్యి. ఇప్పుడు సాలలేదు కదా, ఇంకా కొంచెం నెయ్యి కలుపుకుని వీటిని లడ్డూలు చేసుకోవటమేనండి. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో మీరు కూడా చేసి కామెంట్స్లో పెట్టండి. ఇట్లా ఒక్కొక్కటిగా చేసుకోవటమేనండి. ఇది మనం ఎంతైనా కూడా ఇంట్లో చేసిన వంట కదండి, హెల్దీ ఫుడ్ అండి. మనం బయట అనేసరికి డాల్డాలు అవి వేస్తారు, అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు మనం ఇది నెయ్యితోటే చేస్తాం కాబట్టి నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టు ఉంటుంది. ఇది కొంచెం రవ్వ స్పెషల్గా చేశాను ఈరోజు, రవ్వ లడ్డు అనేది. ఇలా డిఫరెంట్గా చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. పిల్లలే ఉందండి, పెద్దవాళ్ళకి కూడా తినడానికి చాలా బాగుంటుంది ఇది స్వీటు. అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా తయారు చేసి పెడితే పిల్లలు కూడా ఎంతో ఇష్టపడతారు. అయిపోయిందండి స్పెషల్ రవ్వ లడ్డు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.